కటికి పాపాన్ని కూడా కైలాసానికి చేర్చే గోకర్ణ క్షేత్ర రహస్యం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం కురుచరిత్రలోని 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సిద్ధియోగి నామధారకుడికి గోకర్ణ క్షేత్రం ప్రాముఖ్యతను వివరిస్తూ మిత్రసహ మహారాజు మరియు సౌదామిని అనే స్త్రీ కథను ఎంతో అద్భుతంగా వివరించారు. పూర్వం ఈక్షాకు వంశంలో మిత్రసహుడు అనే ధర్మాత్రుడైన రాజు ఉండేవాడు. ఒకసారి అడవిలో వేటాడుతుండగా ఒక రాక్షసుడిని చంపాడు. ఆ రాక్షసుడి సోదరుడు పగతో వంటవాడి రూపంలో రాజు వద్దకు చేరి పితృకార్య సమయంలో వశిష్ఠ మహర్షికి నరమాంసం వడ్డించాడు. గ్రహించిన వశిష్ఠుడు రాజును బ్రహ్మరాక్షసుడివి కమ్మని శపించాడు. రాజు కూడా ప్రతిశాపం ఇవ్వబోగా అతని భార్య దమయంతి అడ్డుపడి వారించింది. రాజు తన శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోవడంతో ఆయన పాదాలు నల్లబడి కల్మషాపాదుడు అనే పేరు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత శాప విముక్తి కలుగుతుందని వశిష్ఠుడు చెప్పినా ఆలోపు ఒక బ్రాహ్మణ స్త్రీ శాపం వల్ల రాజుకు భారీ వియోగ భయం కూడా తోడయింది. అప్పుడు రాజుకు గౌతమ మహర్షి కనిపించి పాపాలను హరించే సూర్యుని వంటి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళు అని సలహా ఇచ్చారు. ఆ క్షేత్ర మహిమను చెప్పడానికి గౌతముడు ఒక కథ వినిపించాడు. పూర్వం సౌదామిని అనే బ్రాహ్మణ కన్య ఉండేది. ఆమె విధవశాత్తు దారి తప్పి బంధువులచే వెలివేయబడి ఒక వ్యాపారిని ఆశ్రయించింది. మద్యం మాంసం వంటి వ్యసనాలకు బానిసై చివరకు ఒక ఆవు దూడను కూడా చంపి తిన్న మహాపాపి ఆమె. ఆ కర్మ ఫలితం మరుసటి జన్మలో పుట్టుగ్రుడ్డిగా కుష్ఠరోగిగా పుట్టి దిక్కులేక తిరుగుతుండేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఆకలితో భిక్షాటనకు వెళ్ళింది. అందరూ ఉపవాసంలో ఉన్నందున ఆమెకు అన్నం దొరకలేదు. ఎవరో కొన్ని మారేడు దళాలు చేతిలో పెడితే అవి తినడానికి పనికిరావని ఆమె పారవేసింది. అవి వెళ్ళి సరిగ్గా ఒక శివలింగం మీద పడ్డాయి. ఆకలి వల్ల ఆ రోజు రాత్రి ఆమె నిద్ర పట్టలేదు. అలా తెలియకుండానే ఆమెకు శివరాత్రి ఉపవాసం, బిల్వార్చన, జాగరణ అనే 3 పుణ్యకార్యాలు జరిగిపోయాయి. ఆ చిన్న పుణ్యానికే ఆమె మరణించగానే శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. గౌతమ మహర్షి రాజుతో, రాజా, అబుద్ధిపూర్వకంగా చేసిన పూజకే ఆ పాపాత్మురాలికి మోక్షం లభిస్తే ఇక భక్తితో ఆ క్షేత్రంలో తపస్సు చేస్తే నీ శాపాలు ఎందుకు తొలగవు అని ప్రశ్నించారు. గోకర్ణ క్షేత్రంలో ప్రతి శిల శివలింగమేనని, ప్రతి నీటి చుక్క తీర్థమేనని వివరించారు. ఆ మాటలతో మిత్రసహుడు గోకర్ణ క్షేత్రం చేరుకొని మహాబలేశ్వరుని సేవించి తన శాపాల నుండి విముక్తుడై తిరిగి రాజ్యాన్ని పొందాడు. చివరిగా సిద్ధియోగి నామధారకుడితో ఇలా అన్నారు. ఓ నామధారక, అంతటి శక్తి ఉన్న క్షేత్రం కనుకే గణపతి స్వయంగా అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాడు. సాధువులందరికీ ఆశ్రమైన ఆ భూమిని పునీతం చేయడానికే శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ 3 ఏళ్లు నివసించి తమ దివ్యలీలలతో ఆ క్షేత్ర వైభవాన్ని పునరుద్ధరించారు.